పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాడు మత సాక్షి అయిన పునీత పాంతేనుస్సు గారి జీవిత చరిత్రను గురించి ధ్యానించుదాం. పాంతేనుస్సు బాగా చదువుకున్న వ్యక్తి. 2వ శతాబ్దపు కాలంలో బాగా పేరుగాంచిన వ్యక్తి. పుట్టుకతో సిసిలీ ప్రాంత నివాసి. వ్యక్తిగత సంబంధాలతో క్రైస్తవులను ఆకర్షించి క్రైస్తవుడిగా మారాడు. సత్యాన్ని తెలుసుకొని అంగీకరించిన వ్యక్తి. బైబిలు గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివాడు. దేవుడు తనకు ఇచ్చిన శక్తి సామర్థ్యములను లౌకిక విషయాలలో ప్రదర్శించకుండా బైబిలు నందు ప్రదర్శించాడు. దానిపై గట్టి పట్టు సాధించాడు. 179వ సంవత్సరంలో క్రైస్తవ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నప్పుడు తత్వవేత్తల పాఠశాలల కంటే క్రిస్టియన్ పాఠశాలను ఉన్నత స్థానములోనికి తీసుకెళ్లాడు. ప్రవక్తల గ్రంథాల నుంచి, అపోస్తుల రచనల నుండి బోధించి ప్రజల మనస్సులను సరియైన దైవ జ్ఞానంతో నింపాడు. భారతీయులలో విశ్వాస బీజాలు నాటబడి ఉన్నట్లును, హీబ్రూ భాషలో ఉన్న మత్తయి సువార్తను బర్తలోమియో ముందుగానే భారతదేశం తీసుకెళ్లినట్లు గమనించాడు. ఆయన భారతీయులలో మత్తయి సువార్త ద్వారా విశ్వాసాన్ని బోధించాడు. మనందరము కూడా పునీత పాంతేనుస్సు వలె దేవుడు మనకిచ్చిన శక్తి సామర్థ్యములను ఇతరుల శ్రేయస్సు కోసం వెచ్చించుదాం. యేసు ప్రభువు యొక్క గుణగణాలను అలవరుచుకొని నిజమైన శిష్యులుగా జీవించుదాం. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.